మరి కాసేపట్లోనే ఇక రాజమండ్రి సిటీ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణు వెనుకంజలో ఉన్నారు. సో అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే మరిన్ని ట్రెండ్స్ మనం చూడొచ్చు. ఎన్డీఏ కూటమికి సంబంధించి 147 చోట్ల, అలాగే ఇండి కూటమికి సంబంధించి 72 చోట్ల అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇతరులు 8 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. సో వాయనాడ్లో ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. సార్ నాగేశ్వర్ గారు, మొదటి నుంచి టెన్షన్ రాహుల్ గాంధీ ఈసారి వాయనాడ్ ఏమవుతుంది అంటే కేరళలో కూడా మోడీ ప్రభావం చూపిస్తారు. సో అందుకనే రాహుల్ గాంధీ చివరి క్షణంలో వేరే చోట పోటీ చేశారు. ఇటువంటి కామెంట్స్ కూడా వచ్చిన సందర్భం ఏంటంటే అసలు వాయనాడ్లో సిచ్యువేషన్స్ ఏ విధంగా మనం అంచనా వేయచ్చు? అంటే వాయనాడ్ మాట్లాడకముందు మన ఏపీలో 2 సీట్లు కూడా తప్పకుండా మీకు నెల్లూరు లోక్సభ సెగ్మెంట్లో ముందు నుంచి కూడా నెల్లూరు రూరల్ ఈ 2 టీడీపీకి అవకాశం ఉన్న సీట్లు ముందు నుంచి అనుకున్నవే. అందులో ఇది పోస్టల్ బ్యాలెట్ మొదట్లోనే చెప్పినట్టు ఖచ్చితంగా కూటమికి అనుకూలంగా ఉంటుంది. బుచ్చయ్య చౌదరి సీనియర్ నాయకుడు, ఆయన రాజకీయాల్లో చాలా విశిష్టత కలిగిన నాయకుడు, చాలా మంది ఆస్తులు సంపాదించారు కానీ ఆయన ఆస్తులు పోగొట్టుకున్న నాయకుడు. సో అందువల్ల గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాస్ట్ టైం రాజమండ్రి నుంచి ఆయన రూరల్కు పంపిస్తే రూరల్లో వైసీపీ ప్రభంజనంలో గెలిచి వచ్చిన నాయకుడు. 151 సీట్లు వైసీపీ గెలుచుకున్న టైంలో కూడా తన నియోజకవర్గం రాజమండ్రి టౌన్ దాటి రూరల్కి వెళ్ళి కూడా గెలిచాడు. సో అందువల్ల బుచ్చయ్య చౌదరి గెలుపు ఆశ్చర్యం ఏం లేదు. సో ఆయన ముందు నుంచి అనుకున్నది డిజర్వ్ సీట్ కూడా. ఆయన ఎన్టీ రామారావు కాలం నుంచి ఉన్న నాయకుడు. అందువల్ల ఈ సీట్లు 2 కూడా ఎక్స్పెక్టెడ్ సీట్లే. అందులో పోస్టల్ బ్యాలెట్. ఇక మీరు అన్నట్లు వాయనాడుకు వచ్చే వరకు ఏంటంటే బీజేపీ వల్ల ప్రమాదం అని ఎప్పుడు అనుకోలేదు. ఆడ ఈవెన్ రాహుల్ గాంధీ గెలుపు పైన ఎవరికి అనుమానం లేదు. ఆడ ఇష్యూ అయింది ఏంటంటే ఆడ రేపు నెక్స్ట్ లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ ఏమో బాగా దూసుకొస్తోంది. ఓ పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటంటే కాంగ్రెస్, సిపిఎం ఆ కేరళలో ప్రత్యర్థులు, దేశంలో మిత్రులు. సో దీన్ని బీజేపీ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. అందువల్ల చివరి దశకు వచ్చే వరకు నా అంచనా బహుశా వ్యూహాత్మకమై ఉంటుంది. కాంగ్రెస్, సిపిఎం అగ్రనాయకులు ఒకరి మీద ఒకరు విమర్శించుకున్నారు. రాహుల్ గాంధీ పినరాయి విజయన్ ను మోడీ ఏజెంట్ అన్నాడు. ప్రియాంక గాంధీ విమర్శించింది. రాహుల్ గాంధీని పినరాయి విజయన్ విమర్శించాడు. ఈవెన్ రాబర్ట్ వాద్రా కంపెనీ నుంచి మోడీకి, బీజేపీకి విరాళాలు వచ్చాయన్నాడు. చాలా అది పర్సనల్ స్థాయి కూడా వెళ్ళారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విజయన్ను విమర్శించారు. సో వాయనాడులో సిపిఐ నాయకురాలైనటువంటి అన్ని రాజా, ఆయన మహిళా ఉద్యమ నాయకురాలు, సిపిఐ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ రాజా సతీమణి, ఆమెను వాయనాడులో ఎల్డీఎఫ్ అభ్యర్థిగా పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే బీజేపీ కాంగ్రెస్తో కలిసిపోయింది లెఫ్ట్ అనే వాతావరణం బీజేపీ తెస్తే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరుగుతుంది. అందువల్ల ఆ వాతావరణం రాకుండా ఉండటానికి రాహుల్ గాంధీపై కూడా మేము అన్స్పేరింగ్గా ఫైట్ చేశాం. జాతీయ రాజకీయాలు ఎలా ఉన్నా రాష్ట్రంలో మా కాంగ్రెస్ ప్రత్యర్థి అనే మెసేజ్ పంపడానికి